రమేష్ తేజావత్ గారు, ప్రకాష్ తేజావత్ గారి నిర్మాణంలో, రామ్ భీమన గారి దర్శకత్వంలో, గోపి సుందర్ సంగీత సారథ్యంలో, పీజీ విద్యా గారి సినిమాటోగ్రఫీతో సో మనందరినీ ఎప్పుడు మంచి కంటెంట్తో పలకరించి మన రాజ్ తరుణ్ గారు అండ్ హాసిని గారి నాకు తెలుసు మీరు ఇంట్లో మధ్యలో బ్రేక్ చేశారు. నాకు తెలుసా మీకు విషయం? పేమెంట్ ఈ వల్ల నేను ఇంకా కొంచెం పెంచాల్సి వస్తుందండి, బికాజ్ నేను బ్రేక్ చేసినందుకు. సో మనందరినీ పరీక్షించడానికి పురుషోత్తముడు మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు తర్వాత ట్రైలర్ ఇంకా సెలబ్రేట్ చేసుకుని ఈవెంట్స్ చాలా చాలా ఉన్నాయి. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాము. ఇంతకీ మీ అడ్రస్ ఏంటండి? సినిమా 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 అడ్రస్ అనమాట, డెఫినెట్ గా. సో ప్రేక్షకులే ఆధార్ కార్డ్ అనమాట. సో ఆలోచన చేయకుండా టీం అందరినీ ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. ముందుగా ఐ రిక్వెస్ట్ రమేష్ తేజావత్ గారిని వేదిక. ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నారు, ఇంకో బ్రదర్ ఇంత ఎక్స్పెన్సివ్ సినిమాలు చేయాలి, ఇంత రిచ్ గా కనిపించాలి, ఇంత క్వాలిటీ సినిమాలు ఇవ్వాలంటే బిజినెస్ చేయాలి కదా. ఇంకో బ్రదర్ బిజీ అక్కడ బిజీగా ఉన్నారు, ప్రకాష్ తేజావత్ గారు. సో మీరు బొకేతో వచ్చే వాళ్ళని స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆయన బొకేతో స్వాగతించారు, దాని తర్వాత మీరు మిగతా వాళ్ళని బొకేతో స్వాగతించారు. సో అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నారాయణ రాజు గారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. బి నారాయణ రాజు గారు చెవులో వచ్చి ఈ మాట చెప్పలేదే నాకు. మరి ఇంత మంచి ఇంత గ్రాండ్ గా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ రామ్ భీమన గారిని స్వాగతిస్తున్నాము. తన 3వ చిత్రం ఇది, తన 3rd ఫిలిం. బట్ ఏ రేంజ్ లో విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూస్తుంటాం కొరటాల శివ గారు, వంశీ గారు. సో అలాంటి విజువల్స్, అలాంటి సినిమా అనిపించింది అనమాట నాకైతే. సో ఆ రేంజ్ లో ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ రామ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ గారిని వేదిక రాసులుగా ఆహ్వానం పలుకుతున్నాము. మార్తాండికే వెంకటేష్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాము. ద లెజెండరీ ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ జి వెంకటేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. కో డైరెక్టర్ వడ్డానం రమేష్ గారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. రమేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే యాక్టర్స్ లో, ఈ చిత్రంలో వర్క్ చేసిన యాక్టర్స్ లో ఆకేళ్ల గోపాలకృష్ణ గారిని వేదిక రాసులుగా స్వాగతిస్తున్నాము. రచ్చ రవి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రచ్చ రవి వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. రాజ్ తీరందాస్ గారిని వేదిక రాసులుగా స్వాగతిస్తున్నాము. వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ యాక్టర్ రాజ్ తీరందాస్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే రాజేందర్ గారిని, పవన్ గారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. రాజా రవీంద్ర గారిని వేదిక రాసులుగా ఆహ్వానం పలుకుతున్నాము. మంచి పాత్రలో ఎప్పుడు చూస్తూనే ఉంటాము. రాజా రవీంద్ర గారు వెల్కమ్. అండ్ కొరియోగ్రాఫర్ సుభాష్ మాస్టర్ ని వేదిక రాసులుగా ఆహ్వానం పలుకుతున్నాము. బ్యాక్ టు బ్యాక్ సుభాష్ మాస్టర్ కూడా కనిపిస్తూనే ఉన్నారు మనకి అనమాట. సో గిరి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గిరి గారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని గ్రేస్ చేయడానికి చేసిన గెస్ట్లలో వీరశంకర్ గారిని, డైరెక్టర్ వీరశంకర్ గారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు. అండ్ అలాగే సుబ్బారెడ్డి గారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. సో తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. సో వారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ కవిరెడ్డి గారిని కూడా వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే రావిపల్లి రాంబాబు గారిని, సీనియర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ రవి గారు, రాంబాబు గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అడ్వకేట్ చందు శ్రీనివాస్ గారిని వేదిక రాసులుగా ఆహ్వానం పలుకుతున్నాము. చందు శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. And the beautiful actress Hasini Sudhir I request on the stage please. మరి ఇప్పుడు పిలిచేద్దామా? పురుషోత్తముడుగా మనందరినీ పలికించడానికి మన ముందుకి రాబోతున్న రాజ్ తరుణ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.
పురుషుల్లో ఉత్తముడు, పురుషోత్తముడు. డెఫినెట్ గా యాక్టర్స్ లో సో అలాగే సినిమాటోగ్రఫీ సెకండ్ యూనిట్ చేసిన వాళ్ళు విశ్వ గారిని విద్యార్థులు స్వాగతం పలుకుతున్నాము. మధు లక్ష్మి శెట్టి ఆల్సో జాయిన్ ద స్టేజ్ ప్లీజ్. ఓకే అండి, వేదిక చాలా కళకళలాడుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫామ్ అవ్వాలి ఫోటో ఆప్ కోసం. ఒక నిమిషం డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? మీరు అక్కడికి వెళ్ళారా? రాజస్థాన్ గారి దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్ అక్కడ ఆల్సో ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రాజా రవీంద్ర గారు కొంచెం మధ్యలో కావాల్సిందిగా. వీరశంకర్ గారు పిలిచాను. శ్రీనివాస్ గవర్నమెంట్ గారు ఎక్కడున్నారు? వేదిక రాసిన స్వాగతిస్తున్నాం. వారవా అదినంగా అయ్యే చంద్రం ఇది పెట్టు చూడండి కాదు ఇంకా పెట్టు రావు కాక ఎదురుకుంటే కళ్ళకి ఎక్కడికి వెళ్తా చెప్పు నీవే ఉన్నాయి కదా. అలానే ఉన్నాడు. ఒక్క నిమిషం ఒక పని చేద్దాం, మైక్ ఇక్కడ పెట్టేద్దాం. ఎలాగో మీరు మాట్లాడాలి మైక్ లో, ఇవ్వకూడదు. కాకపోతే ముందు ఎవరిని మాట్లాడించాలి అంటే రాజ్ కిరణ్ దాస్ గారిని మైక్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఎక్కడున్నారైనా రండి, మీరు రోజుకొని మీరు పగబడ్డాను. అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కిరణ్ దాస్. చాలా ఇండస్ట్రీ నన్ను చూసి పుష్ప సినిమాలో చేశాను. ఈ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. టీజర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ రాజధరన్, రియలీ విషింగ్ యూ గుడ్ లక్ మ్యాన్. సీరియస్లీ త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు కమ్ టు థియేటర్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు రచ్చా రవి అలా ఒక మాట మాట్లాడి ఇలా నాకు మైక్ ఇచ్చేస్తారు అన్నమాట. థ్యాంక్ యూ లవ్ యూ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవుళ్లకు, నా మిత్రులకు, అలాగే ఇక్కడ బాహుబలి టీం అంటున్నటువంటి మా టీం, పురుషోత్తముడు వెనకాల ఎంత మంది ఉన్నారో చూపెట్టడానికి, ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక టీమ్ నే మీరు చూసి ఎంత గ్రాండియర్ గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు, రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు. మాకు అలాంటి టైపే కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం
మా సెట్ లో ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన ఏదో బాగా గమనించాడు భూతద్దం పెట్టి. అయితే మరి ఉల్లిపాయలు అయితే అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడముచ్చడు కదా, చాక్లెట్ బాయ్ లెక్క ఉంటుంది, నువ్వు సంబరం అనిపిస్తుంది. పురుషోత్తముడు ఒక పెద్దగా నేను మన అన్నకన్నా పెద్దోళ్ళ లాగానేమో హీరో గారు వచ్చిళ్ళు, వీళ్ళందరికన్నా చిన్నోళ్ళలాగా ఆయన ఇన్షియేట్ వేసుకుని వచ్చిండు. కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి స్ట్రెస్ చేయకుండా అంటారు. అంటే మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా కూడా చిరాకు రాకుండా ఒకవేళ అన్న టైప్ గా కూల్ గా మాకు స్ట్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్లి కడియం చెట్ల మధ్యలో ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు రామోజీ ఫిలిమ్స్ నుంచి ఆంధ్ర వరకు. సార్ నేను మనస్ఫూర్తిగా మీరంటే మంచి ప్రొడ్యూసర్స్, మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్ తో పనిచేసాం అనిపించింది. అందరూ మంచి ప్రొడ్యూసర్లే, కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటది. కానీ మీరు మాత్రం పిక్చర్ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేసే సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పెట్టి మిఠాయి చేతిలో పెట్టి పద్ధతిగా రవి గారు ఓకేనా అంటే ఇంకెక్కువ అడుగు తెచ్చేటట్టున్నాడు ఆయన, ఎక్కువ తీసుకోలేము అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ రాయలేదు ఆయన. 4 రోజులు వాటి ఏం చేద్దాం, ఆయన దగ్గర పైసలు ఇచ్చినట్టున్నాడు, ఈయనేమో క్యారెక్టర్ ఇచ్చినది రాజు. కానీ మొత్తానికి మీ సెట్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం సార్. మీతో మళ్ళీ పని చేయాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే హీరోగా ఆయన చేస్తే వీళ్ళందరం కూడా మేమందరం కూడా పిలువగానే ఫస్ట్ డేట్లు ఇచ్చేస్తాం. నిజంగా కూడా బాగా ఎంజాయ్ చేసాం. పురుషోత్తముడు ఆమె అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలని, అందరినీ ఆనందం పెడుతున్నానా, అందరూ ఆనందంగా ఉన్నారనేదే నా సబ్జెక్టు. చూడు చూడు మీ ఇన్ఫర్మేషన్ లో శాకాహారం ఎక్కువ ఉంది సార్, ఎంత బలమైనది శాకాహారం అనేది ఆయన చూపెట్టాడు. సో పురుషోత్తమ టీజర్ మీరు చూసారు, కనుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మీరు దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది, అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శాకాహారులకు సంచుల నిండా పైసలు రావాలని కోరుకుంటూ, అలాగే రాంభీమ్ గారికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ, పురుషోత్తముడు ఎట్లాగో మీరు వరుస సినిమాలతో టకా ఎక్కడికి వెళ్ళిండు పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని మొన్నన్నాడు, పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు, రేపు ఇంకోటి అంటాడు. మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ లవ్ యూ రా మైక్ తీసుకో. పురుషోత్తముడు ఎంత రథంత అడవుడుగా నేను చెప్పలేదు, ఎందుకంటే చాలా మంది బాహుబలి టీం అని ఇప్పుడే అన్నాడు కదా, వాళ్ళందరికీ కూడా మైక్ అవకాశం వాళ్ళు కూడా చెప్తున్నా. తమ్ముడు చెప్పినట్టుగా రవి చెప్పినట్టు షడ్రసోపేతమైన భోజనం షూటింగ్ జరిగిన నాళ్ళు ఆయన మేబీ దీక్షలో ఉన్నారనుకుంటా, చెప్పులు కూడా వేసుకోకుండా ఉల్లిపాయ కూడా లేకుండా చాలా చక్కగా అద్భుతమైన భోజనం పెడుతూ, అసలు ఒక ఆవిడ వరకు ఈయన ఎవరెవరైనా ఎగ్జిక్యూటివ్ ఎవరో సంబంధం క్షమించాలి సార్, ఆ తర్వాత అర్థమైంది ఈ ప్రొడ్యూసర్ అని, అమ్మ ఇంత సింపుల్ గా ఉన్నాడు అనుకున్నా. కానీ ఏదైనా హెడ్స్ ఆఫ్ టు యూ సార్, మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు తొందరలోనే. అట్ ది సేమ్ టైం అన్నగారు రామదేవన్ గారు రవి చెప్పినట్టుగానే ఇంత అంటూ అడుగునే అటు పక్కన ప్రకాష్ రాజ్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, మొత్తం అందరినీ కూడా బ్రహ్మానందం గారిని అందరినీ చుట్టుపెట్టి చిన్న పెద్ద కలయికలో మీ అందరికీ ఖచ్చితంగా ఒక మంచి విందు భోజనం అయితే ఇవ్వబోతున్నాడు. వన్స్ అగైన్ మన హీరో ఖచ్చితంగా ఉత్తముడేనండి, అదే పురుషోత్తముడేనండి. ఆల్ ది బెస్ట్ గారు, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అని అన్నారు. ఈ సినిమాకి పనిచేసిన టోటల్ టీమ్ కి, టెక్నీషియన్స్ కి, ఆర్టిస్ట్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అని అన్నారు. కాలు విరిగిందని బాధపడిపోయి మా రమేష్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా, ఆయన కూడా కో డైరెక్టర్ గారు ఆయన కూడా కాలు ఎరగొట్టుకుని ఆయన కూడా 3 నెలలు ఉంది. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం రామ్ భీమన్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చూసేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న అతిథులకి, ఇక్కడ వచ్చేసిన బంధుమిత్రులకి, స్నేహితులకి, మిగతా నటినటువంటి నమస్కారాలు. సో హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా తక్కువ సార్లు వస్తుంది. సినిమాని అద్భుతంగా తయారు చేసిన తర్వాత రిలీజ్ దాకా తీసుకురావడం
ఒక ప్రీ రిలీజ్ కానీ ఒక ట్రైలర్ కానీ ఒక టీజర్ ఫంక్షన్ కానీ చేసుకోవడం అనేది చాలా అరుదు. సో దిస్ ఈజ్ సరదాగా మాట్లాడుకున్నాం కానీ దీనికి చాలా పెయిన్, చాలా ఎఫర్ట్స్, చాలా టైం, చాలా చాలా ఇవన్నీ ఉండి దాటుకొని వచ్చాను. దేవుడు సినిమా బాగా వచ్చింది కాబట్టి ఆ కష్టాలన్నీ నవ్వులుగా మారినాయి. సో హ్యాపీ. ఈ ఫిల్మ్ గురించి మనం చాలా టైం అయింది, వచ్చే ఫంక్షన్స్లో కూడా మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడతాను. కోవిడ్ తర్వాత కోవిడ్ మన జీవితాలందరినీ అన్నింటినీ చాలా మంది జీవితాలని తలకిందులు చేసింది, ఉక్కిరిబిక్కిరి అయిపోయాం. దీనివల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయింది సినిమా ఇండస్ట్రీ. అలాంటి రైటర్లు, వర్తమాన రైటర్లు, అప్కమింగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఇటర్లాలు తెలియక పాల్పోక 2 ఏళ్ళు చాలా చాలా నలిగిపోయాం. అలాంటి దాంట్లో నేను ఆ బాధ అనిపించినండి. దీని తర్వాత కొంచెం ఎలా కోరుకున్నప్పుడు ఒక మంచి కథ తయారు చేసుకుని 2 సినిమాలు చేసిన తర్వాత ఇంకా ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో 2 సినిమాలు చేసి 3వ సినిమా ఇంకొంచెం బాగా పెద్ద కాన్వాస్ మీద చేయాలని డిసైడ్ అయినప్పుడు సో అది ఒక పెద్ద యజ్ఞం అనిపించింది. సో ఇంత పెద్ద యజ్ఞాన్ని సడన్ గా ఈ కలామిటీ తర్వాత ఎవరు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు చాలా బాధపడి ఆలోచిస్తూ ఉండేవాడిని. మా అమ్మగారు చెప్పేటప్పుడు చెప్తుండేవాళ్ళు, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని. నిజంగానే ఈ యజ్ఞానికి గంధర్వులే రావాలేమో అన్నంత ఆలోచన వచ్చింది. దేవుడు వల్ల ఈ సినిమా అంతా పూర్తి చేయడానికి గంధర్వులందరూ తోడయ్యారా అనిపించినంత అద్భుతంగా జరిగింది. ఫస్ట్ ఇద్దరు గంధర్వులు వచ్చారు, రమేష్ తేజవత్ గారు, ప్రకాష్ తేజవత్ గారు. సో వీటన్నిటిని నుంచోబెట్టి ఫస్ట్ నుంచి నడిపించింది. లాస్ట్లో హీరోయిన్ గురించి మాట్లాడాలి, కానీ ఫస్ట్ లో మాట్లాడుతున్నాను. బికాస్ ఈరోజు ఈ ప్రాజెక్ట్ అంతా దూరం అవడానికి ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మా హీరోయిన్ ఆశించారు. Sincerely, thank you so much for putting everything together. Thanks a lot. సో వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి కథ చెప్పిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరండి. గంధర్వులు ఎందుకున్నారంటే వీళ్ళిద్దరు ఇంద్రుడు చంద్రుడు లాగా. సో చిన్న చంద్రుడులా ఉంటారు, పెద్ద ఇంద్రుడులా ఉంటారు. సో వీళ్ళిద్దరిని కలిసి కథ చెప్పిన తర్వాత 4 పాయింట్లు 4 కథలు చెప్పారు. దే సెలెక్టెడ్ దిస్ అంటే ఇది నా లీస్ట్ ప్రయారిటీ. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే కమర్షియల్ గాను లేకపోతే కనుక థ్రిల్లింగ్ గాను చెప్పని వెంటనే ఇన్స్టెంట్ గా అమ్ముడుపోయే, ఇన్స్టెంట్ గా ఎక్కేసే కథలో లేకపోతే ఇన్స్టెంట్ గా మార్కెట్ చేసుకునే కథల్లో తీసుకోకుండా బాగా ఆలోచించి 4వ కథ దాకా వచ్చి మేము ఇదే చేస్తామని కూర్చొని చేస్తే ఇట్ వాజ్ రియలీ హ్యాపీ ఉందంటే. ఆ తర్వాత దీనికి హీరోగా ఒక గంధర్వుడు కావాలంటే గంధర్వుడు కాదు పురుషోత్తముడు కావాలని చెప్పి మేము సెలెక్ట్ చేసుకొని రాజతరుణ్ గారిని ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఎందుకు ఇట్లా అంటున్నానంటే దీని తర్వాత పీజీ విందా గారు దీనికి యాడ్ అయ్యారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫర్స్ అంటే ఐ కెన్ టెల్ యూ. తర్వాత పీజీ విందా గారి తర్వాత గోపి సుందర్ గారు, ఆయన ఒక్కొక్క ట్యూన్ ఇచ్చారు. రేపు మీరు వినబోతా ఉన్నారు. అసలు లూప్ లో వింటా ఉన్నాం మేము. ఏది ఆల్రెడీ 6 నెలలు అయింది, ఇప్పటికీ లూప్ లో వింటా ఉన్నాం. అంత అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి. త్వరలోనే మీరు వింటారు. ఆ తర్వాత ఎడిటర్ గారు మార్తాండిక వెంకటేష్ గారు, ఆ తర్వాత కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, ఫైటర్స్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళు దీనికి యాడ్ అవుతా వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఆనందంగా అనిపించింది. రేపు మీరు చూస్తే స్టార్ క్యాస్ట్ చూస్తుంటే ఒక పెద్ద క్యాన్వాస్. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాంటిదని. ఇలాంటి అద్భుతమైన ఫిల్మ్ ని వై రాజ్ తరుణ్ అని అనుకున్నారు. చాలా ఫస్ట్ లో మేము ఆలోచించాము, ఎందుకంటే ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది, చాలా విట్టి, చాలా చాలా క్విక్కీ ఆయన. ఇలాంటిది కొంచెం భారంగా ఉన్న సినిమాని ఎలా చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఆయనకి వెళ్ళి కథ చెప్పాను నేను. సో ఆయన ఫస్ట్ నుంచి నాకు ఆయన ఇష్టం, ముందు సినిమాల నుంచి ఆయన నన్ను బాగా రిసీవ్ చేస్తున్నారు. పర్లేదు కింద కూర్చోదు, పైన కూర్చొని కథ చెప్పమని అప్పటి నుంచే నాకు ఆ ఇష్టం. ఆ తర్వాత ఆ రోజు కలిసినప్పుడు మనం మీ హైట్ అలా కన్ఫ్యూజ్ అయినారు. అయితే అప్పటి నుంచి ఇష్టం. కానీ నేను చెప్తానండి, సినిమా 70 రోజులు చేసిన తర్వాత I became a fan of him. Really I became a very fan of him. మనసునే చెప్పుకుంటున్నాము. ఈ రోజు ఇంత ఆనందంగా మాట్లాడుకుంటున్నాం అంటే ఇంత పెద్ద సినిమా చేసాం. ఒక్కోసారి సెట్ లో 6-7 పెద్ద ఆర్టిస్టులు 10 క్యారవాన్లు ఉన్నాయి. అక్కడ కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా మైత్రమేనండి. ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ సారీ హాసిని. సెట్ లో మా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా మా ఇద్దరు కెమిస్ట్రీ సమాజం దీన్ని ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు. సమాజానికి ఈ విషయం తెలియదు, మీరే తీసుకొని వచ్చారు. He was one of the sweetest persons I have ever met అండి.
నిజంగా చెప్పాలంటే నేను చాలా మాట్లాడాలని ముందే చెప్పాను, ఏదో చాలా చెప్పాలనిపిస్తుంది కానీ సమయాభావం వల్ల వెంటనే ముగిస్తాను. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ కానివ్వండి, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఏదో సినిమా పనిచేస్తున్నాం, ఏదో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం అని ఎవరు ఈ స్టేజ్ మీద వాళ్ళందరూ తెలుసండి. ఎవరు అలా పనిచేయలేదు, టైమింగ్స్తో సంబంధం లేదు, మిగతా వాటితో సంబంధం లేదు, ఇది వచ్చింది ఇది రాలేదు అది పెట్టలేదు. ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసిపోయి మా కోసం కథ కోసం మా కోసం కష్టపడి పనిచేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ ఈ సినిమా సక్సెస్ ఎంత బాగా ఎదురు చూశారంటే నాకన్నా బాగా ఎదురు చూశారండి. దీన్ని వెనకున్న వాళ్ళందరికీ తెలుసు. ఐ విష్ సో ప్రౌడ్. అక్కడికి మీరందరితో పనిచేసిన చాలా ఆనందంగా ఉంది. మీరు ఐ కెన్ గ్యారంటీ యూ దట్ రాజ్ తరుణ్ గారిని మీరు ఒక కొత్త క్యాన్వాస్ మీద ఒక అద్భుతమైన ఫిల్మ్ చూడబోతా ఉన్నారు. సాధారణంగా అన్ని సినిమాలకు చెప్తాం, కానీ ఇది ఇంకోసారి ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడు మీరు చూసిన టీజరు ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఊరికి ఇట్లా అంటాం కదండి, సేమ్ అదే చిన్న టేస్ట్ చేశారు మీరు. ఇప్పుడు త్వరలో ట్రైలర్ అవుతా ఉంది. ఫిల్మ్ అయితే కనుక దిస్ ఈస్ గోయింగ్ టు బి రాజాసారి చెప్పినట్టుగా దిస్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ ఫర్ అవర్ లైఫ్స్ అండి. సో ఇందాక మనం ఎవరు ఒక మాట్లాడితే ప్రొడ్యూసర్ గారు దగ్గర నుంచి చూసుకున్నాను. సార్ మీరు నాకు నెక్స్ట్ ఫిలింకి అసోసియేట్ డైరెక్టర్ లేని నోట్ ఇచ్చేశారు. ఆయన ప్రతి ఒక్కటి నేర్చేసుకున్నారండి. మానిటర్ ముందర నాదొక చైరు, పక్కన ఆయనదో చైరు ఉంటుంది, అన్ని తెలిసేసుకున్నారు ఆయన. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. నెక్స్ట్ సినిమాకి నాకు ఇంకా ఒక అసోసియేట్ మిగిల్చారు మీరు. నాకు ఒక టైటిల్ ఏంటి అసోసియేటెడ్ కదా అని ఎంతో బతిమలాడాను. ఆయన అస్సలు సస్య మీరా ఒప్పుకోలేదు. సారీ, అది మర్చిపోయింది సార్. అంటే ఎందుకు చెప్పారంటే సార్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒక షాట్ ఉండి 24 గంటలు ప్రతిరోజు ప్రతి షాట్ చేయడం అనేది సాధారణంగా చాలా అసంభవమైన కార్యక్రమం అండి. ఇప్పుడు సీనియర్స్ అందరికీ తెలుసు. బట్ వీ నెవర్ హ్యాడ్ దట్ అండి. చాలా అన్నదమ్ములాగా కలిసాం. నాకు ఈ రోజుకి బడ్జెట్ ఇంత అవుతుంది మీకు, మరి ఇది అడిగారు, ఇంత బడ్జెట్ అవుతుంది, ఈ రోజు నన్ను అడగలేదు. ఏది అడిగితే అది ఏంటి సార్ మనం ఇట్లా వెళ్దాం సార్. ప్రకాష్ రాజ్ గారు బాగుంటుంది, ప్రకాష్ రాజ్ గారు, రమకృష్ణ గారు, బ్రహ్మానంద గారు, ఎలా పడితే అలా ఎవరు కావాలనుకుంటే వాళ్ళ సినిమాకి వచ్చేసారండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ, ఇది పనిచేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు, పేరున అన్ని చెప్పాలని నాకు తెలుసు. ట్రైలర్ ఫంక్షన్లో మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాజా సార్ గురించి ఒక మాట చెప్పెళ్తాను. ఆయన పైకి ఎంత గరుగ్గా ఉంటారో లోపల ఎంత మంచి వ్యక్తి అండి. నేను ఆయన చూసి భయపడేవాడిని. ఫస్ట్లో ఫోన్ కొట్టాలంటే భయపడేవాడిని. మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి. నేను చెప్తున్నా, ఇక్కడ స్టేజ్ మీద అందరికన్నా స్వీటెస్ట్ పర్సన్ ఆయన. ఎక్కువసేపు ఆయనతో జర్నీ చేస్తే, ట్రావెల్ చేస్తే తెలియదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ యూజర్. మీరు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అండ్ బిలీవింగ్ మీ. ఎవరో సార్కి రోజుకు 30 కాల్స్ వస్తుంటే కథలు చెప్తాను. బట్ యూ బిలీవ్ మీ. కూర్చొని చెప్పి చెప్పించి, ప్రొడ్యూసర్ చెప్పించి మా బడ్జెట్లోకి అన్ని వచ్చేలా చేసి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ అందరికీ, చాలా చాలా థ్యాంక్స్. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి టీజర్ ప్లే చేస్తాం. హీరో గారు మాట్లాడిన తర్వాత అందరికీ స్నాక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. రామ్ గారు, మన ఇద్దరు కెమిస్ట్రీ బాగుందన్నారు. అండ్ దెన్ యూ కాల్ మీ క్విక్లీ. ఇట్ డిడ్ంట్ సౌండ్ రైట్ అట్ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి నాకు డీటెయిల్గా రిలీజ్ మాట్లాడతాను, కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి. నేను ఒకటి ఏంటంటే, అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడా తగ్గకుండా ఎంతకాలం ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శాఖాహారం తింటాను, కానీ పూర్తిగా శాఖాహారంగా మార్చేయగలరు. అదొక్కటే చాలు నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పిన కరెక్ట్ అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది సెట్లో. అంటే ఒక చూపులు కలిసిన శుభ అలా ఉండదు అనమాట. సీన్ కూడా డిస్కషన్ డైలాగ్ కూడా ఉండవు. ఆయన అక్కడి నుంచి అంత అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. మీతో కూడా మళ్ళీ మళ్ళీ పంచాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద ఎడిటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా సినిమా చేయకపోతే కష్టం. బట్ బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్స్ అలాట్. అండ్ మీతో దగ్గర థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ నైస్ వర్క్స్ అండ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మా సినిమా టెంటేటివ్లీ June 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవబోతుంది. దయచేసి మా సినిమా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. పురుషోత్తముడు ఇందులో అవకాశం ఇచ్చిన రామలింగన్న గారికి అండ్ ప్రొడ్యూసర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. టీజర్ చూసారు కదా, చాలా బాగుంది. టీజర్ ఇలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. టోటల్ ఎంటైర్ టీమ్ అంటే నేను కూడా ఇందులో వర్క్ చేశాను. టోటల్ ఎంటైర్ టీమ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు శ్రీగిరి గారు మాట్లాడతారు. హాయ్, గుడ్ ఈవినింగ్. ముందు చెప్పాలంటే రామలింగన్న డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, ఎస్పెషల్లీ మా పురుషోత్తముడు చెప్పాల నుంచి రాజకరణ్ భయ్య అందరికీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సూపర్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. లిరిక్ రైటర్ బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. బాలాజీ గారు. అందరికీ నమస్కారం అండి. టీజర్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లిరిక్ రైటర్ కాబట్టి పాటల గురించి మాట్లాడాలి. రామ్ భీమన్ గారు ఒక మంచి దర్శకుడే కాదు, సృజనాత్మకతే కాదు, మంచి సాహిత్యం వ్యాకరణం తెలిసిన వ్యక్తి. చాలా గొప్ప రచయిత కూడా ఉన్నారు ఆయనలో. అయితే అద్భుతంగా లిరిక్స్ తీసుకున్నారు. ఈ కథ కల్పనకి నిజంగా సాహిత్యం పనికొచ్చిందని నేను అనుకుంటాను. అలాగే మా రమేష్ గారు, ప్రకాష్ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్స్. నా సహరచయితలు చంద్రబోస్ గారు, రామజోగి శాస్త్రి గారు, పూర్ణాచారి గారు, నేను దీంట్లో 4-5 పాటలు రాశాం. వాళ్ళందరికీ విషెస్ చెప్తూ ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మ ఎందుకు కోరుకుంటున్నాంటే, ఆయనకి రామ్ భీమన్ గారికి మధ్యలో యాక్సిడెంట్ జరిగినా కూడా ఒక 6 నెలల కాలం విత్ స్టిక్ అదంతా చాలా శ్రమపడి చాలా చేశారు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు మా హీరో రాజస్థాన్ గారి గురించి, నేను కథలో నేను ఏం ఊహించానో అంతకి 1000 నాకు పెర్ఫార్మెన్స్ దొరికింది బాలాజీ గారు చెప్తుండేవారు. రామ్ భీమన్ గారు చాలా. రాజస్థాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఇన్ ఫిల్మ్ అండ్ ఆల్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అందరికీ విషయం చెప్తూ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ సాధించాలి మనసా వాచకుండా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చి పంపిస్తున్నారు ఇక్కడ. సార్, ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి బాలాజీ గారు, ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మాకు సహకరించిన సెక్యూరిటీ అన్నింటిలో నేను ఇదిగా కొంచెం తగ్గించు అని ఇబ్బంది పెట్టినా మంచి అవకాశం ఇచ్చేవాడు. ఏమైంది? ఏదో జరిగినట్టుంది. చాలా అద్భుతంగా అది ఇక్కడ ఏదో జరిగింది, నేను మిస్ అయ్యాను. అయితే ఆయనకి ఒక బిర్యానీ ఇప్పించారు సార్. తర్వాత మన రచ్చరవి గారికి అది ఒకటి మన బాకీ ఉండిపోయాం. తర్వాత ఆర్డినేటర్ గారికి నెక్స్ట్ సినిమాలో పూలే ఎక్కిద్దాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీలో ఎవరికైనా సరే అవకాశం రావడం చాలా గొప్ప విషయం అండి. నాకు అవకాశం ఇచ్చిన రామ్ డార్లింగ్ ఫ్రెండ్, ఆయనతో నేను చాలా ట్రావెల్ అయ్యాను. ఈ ఫస్ట్ స్క్రిప్ట్ నుంచి నేను ట్రావెల్ అయ్యానండి. అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాజస్థాన్ ఆల్సో ఈజ్ మై డార్లింగ్. సీతమ్మందల రామచిత్రాల సినిమా దగ్గర నుంచి మేము ఫ్రెండ్స్ అండి. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ ఆపర్చునిటీ. నువ్వు నాకు ఇచ్చినందుకు నేను ప్రూవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలకి నేను కొరియోగ్రాఫ్ చేశానండి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అండి.
థ్యాంక్ యూ అండి. రాముడు భీముడు అంటుంటాను ఎప్పుడు. రాముడు చాలా వ్యాకరణం ఎక్కువ అవుతుంది, ప్రొఫెసర్ లా ఉంటాడు, అకాడమిషియన్ లా ఉంటాడు, కొంచెం తెలివితేటలు అడ్డుపడతా ఉంటే మంచి సినిమా మేకర్ కి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎమోషన్ కదా సినిమా అనుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ గా తెలివితేటలన్నీ తగ్గించుకుని కామన్ మ్యాన్ ఎమోషన్ కి రీచ్ అయ్యేదాకా ఒక అద్భుతమైన చిత్రం టీజర్ చూడగానే అర్థమవుతుంది. తను నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ రాజ్-తరుణ్ కానీ రామ్ భీమన్ కానీ ఆకతాయి హమ్ తుమ్ తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. టెక్నీషియన్స్ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ ని గోపి సుందర్ గారు కానీ, పీజీ విందా కానీ, అలాగే సపోర్టింగ్ కాస్టింగ్. అంటే ఈ సినిమాలో ఎంతమంది కాస్టింగ్ ఉన్నారని టీజర్ చూస్తే కానీ తెలియదు ఎవరికి. ప్రకాష్ రాజ్ గారు, రవికృష్ణ గారు, మురళీశ్వరం గారు, ఒక పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమాల్లో ఉండే కాస్టింగ్ అంతా ఉన్నారు. అంటే దీన్ని ఈ టీజర్ చూసాక దీన్ని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అనలేం. ఎందుకంటే ఈ సినిమాకి నిజంగా ఎవరు ఫిట్ ఇన్ క్యారెక్టర్స్ ఉంటారో అవి వెళ్ళినట్టుంది. సో ప్రొడ్యూసర్ చాలా ప్యాషనేట్ గా ఉన్నప్పుడు నిజంగా నేను ఒక చిన్న క్యామెరా రోల్ చేశాను ఇందులో, డాక్టర్ వేషం 2 సీన్లు. అప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్ గారు నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారిని చూసేవాడు షూటింగ్ లో. ఆయనే సెట్ బాయ్, మేక్ కావాలంటే మేక్ కొట్టేవాడు, టేబుల్ జరిపేసేవాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. మళ్ళీ అంత యాక్టివ్ గా సెట్ బాయ్ లాగా, ప్రొడక్షన్ బాయ్ లాగా మళ్ళీ ప్రొడ్యూసర్ గారు చూశాను. సో నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అలాగే నిజంగా ఈ అవకాశాన్ని వాళ్ళు అన్కండిషనల్ గా కాంప్రమైజ్ కాకుండా రాజ్-తరుణ్ లాంటి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు. నిజంగా చాలా నేటివిటీ ఉంటుంది. అలాంటి ఒక కాస్టింగ్ తో వాడిని కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద సినిమా అయింది ఇది. సో డెఫినెట్ గా ఈ సినిమా రాజ్-తరుణ్ కానీ రామ్ భీమన్ కానీ నెక్స్ట్ లెవెల్. అంటే ఇందాక చెప్తున్నారు, అంటే సెకండ్ స్టెప్ గా, థర్డ్ స్టెప్ గా, ఇది ఒక 10th స్టెప్ అనుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ నుంచి 10th స్టెప్ లోకి వచ్చారు ఇద్దరు కూడా. సో అలాగే నిర్మాతలకి, అలాగే మా రామ్ భీమన్ కి, రాజ్-తరుణ్ గారికి అందరికి కూడా ఇది పెద్ద సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన మైత్రి, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ కొత్తగా వచ్చినప్పుడు అలాగే పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వాళ్ళు హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. అలాగే రమేష్ గారు, ప్రకాష్ గారు కూడా అతిపెద్ద ప్రొడ్యూసర్లు. ఇలాగే టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లకు అందరికి అవకాశం ఇస్తారని కోరుకుంటూ అందరికి అభినందనలు. జనరల్ గా సార్థక నామధేయుడు అంటారండి. ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, రేపు 19th ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ ఈవెంట్ ఒకటి చేస్తున్నాం. ఈ సందర్భంగా రాజ్-తరుణ్ గారిని కలిసామండి ఒకసారి. అతను మాట్లాడిన 4 మాటలు నిజంగా మా అసోసియేషన్ వెళ్ళిన డైరెక్టర్స్ అంతా ఒక్కసారిగా రాజ్-తరుణ్ గారిని చూసి ఇంత మెచ్యూరిటీ ఉందా, చూస్తేనేమో ఆకతాయిలాగా ఉంటాడు. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అండి. ఇంకోటి గర్వపడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మెగాస్టార్ వచ్చాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక నాని గారు వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రవితేజ గారు వచ్చారు. ఆ కోవకు చెందినవాడే మన రాజ్-తరుణ్ గారు కూడా. తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పడ్డ కష్టాలు, ఇప్పుడు డైరెక్టర్స్ మీద తనకుండే గౌరవం, నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. మీరు మాట్లాడిన 2 ముక్కలు అసిస్టెంట్ డైరెక్టర్ గురించి, డైరెక్టర్ గురించి, అసోసియేట్ గురించి, అసిస్టెంట్ గురించి, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఈ ఎదురుడల్ని మీ అందరూ నిజంగా ఇలాంటి వాళ్ళకి మీరు అందరూ హెల్ప్ చేయాలండి. ఎందుకంటే తన కష్టం మీద పైకి వచ్చాడు. ఎదుటివాడి కష్టాన్ని తను డెఫినెట్ గా ఫీల్ అవుతాడు. మనం మాట్లాడినప్పుడు తెలిసిందండి, గొప్ప మనసు ఉన్న వ్యక్తి, సింగిల్ వాళ్ళలో చెప్పాలంటే మంచి మనసు, గొప్ప మనసు ఉన్న వ్యక్తి. అలాగే మా రామ్ భీమన్ గారు చాలా కష్టపడతాడండి. తన కష్టం తప్పితే వేరే ఏదో తెలియదు. ఇలాంటి మంచి టీంకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. పెద్ద సక్సెస్ అయ్యి ఇంకో సినిమా, గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పురుషోత్తముడు టైటిల్ పెట్టగానే ఏంటి పురుషోత్తముడు అన్నారు అనుకున్నాను. బట్ టీజర్ చూడగానే దానికి అర్థం ఏంటనేది నాకు క్లియర్గా అర్థమైంది. పక్క కమర్షియల్ గా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. అంటే ఏ హీరో దొరికితే ఆ హీరో మన కమర్షియల్ హీరో, మనకు నచ్చిన హీరో మనం చూసే విధానంగా ప్రజెంట్ చేయాలనుకుంటారు. బట్ కొంతమంది ధైర్యం చేయలేం. బట్ మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు. రాజధాని చూసినప్పుడు పక్క కమర్షియల్ సినిమాలా అనిపించింది నాకు. సో ట్రైలర్ టీజర్ చాలా బాగా నచ్చింది. అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి కాస్టింగ్, ఇంత మంచి గ్రాండర్ గా సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయంగా అనుకుంటున్నాను. మంచిగా కంగ్రాచులేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గుంటూరు ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదువుకోవడానికి అమెరికా వెళ్ళి తనకున్న ప్యాషన్తో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి
సినిమా రంగంలో చేయాలని ఆయన పడిన కష్టాలు నాకు రచనవుతాడు రామదేవన. ఎన్నో కష్టాలు పడి ఈ రోజున చిన్న వయసులో తను తీసిన షార్ట్ ఫిల్మ్లో అనేక అవార్డ్స్ పొందాడు. అమెరికాలో స్థిరపడాల్సిన వ్యక్తి ఇక్కడ నేను పుట్టిన ఊరికి ఏదో చేయాలి, ఈ ఇండస్ట్రీలో తనకంటూ పేరు సాధించుకోవాలని అనేక కష్టాలు పడి ఈ రోజున ముఖ్యంగా డైరెక్టర్ గారిని చూశాను ఆ రోజు షూటింగ్ లో. నేను కూడా ఈ సినిమాలో ఒక పాత్ర ఇచ్చాడు తమ్ముడు. రమేష్ గారు ఎంత డిసిప్లిన్ అంటే నిర్మాతలు డబ్బుకి వెనకాడకుండా డైరెక్టర్ చెప్పినట్టుగా ఇటువంటి మంచి టీం తీసుకొని సినిమా తీయటం ఈ రోజుల్లో మామూలు విషయం కాదండి. నిజంగా రాముల వారిని అయోధ్యలో పునఃప్రతిష్ఠించడానికి 400 సంవత్సరాలు పెట్టినట్టుగా ఈ పురుషోత్తముడి సినిమాతో రాముల వారి ఆశీస్సులతో 100 రోజుల పండుగ ఘనంగా జరుపుకోవాలని ఒక ఆదర్శవంతమైన సినిమాగా మా తమ్ముడికి మంచి పేరు ప్రతిష్టలు సాధించాలని, అదేవిధంగా రాజ్ తరుణ్ గారు సెల్ఫ్ మేడ్ మ్యాన్, చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, అదేవిధంగా మిగతా టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని, మా తమ్ముడికి మరింత మంచి పేరు ఇండస్ట్రీలో రావాలని రాంబేమన్ గారు కోరుకుంటూ, నిర్మాత గారికి మరొకసారి అందరూ కూడా మిమ్మల్ని వెజిటేరియన్ అంటారండి, చాలా డిసిప్లైన్ గా ఒక క్రమశిక్షణతో ఈ సినిమా తీసిన రోజులు కూడా దేవుని భక్తితో తీశారు. ఇది 100% చెప్తున్నాను నేను. 100% ఈ సినిమా సక్సెస్ అవుతుంది. మంచి కలెక్షన్స్ కూడా మీకు మీరు పెట్టుబడి పెట్టిన దానికి ఫలితం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెకండ్ యూనిట్ డిఓపి విశ్వ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. విశ్వ గారు ఇన్ని కెమెరాల ముందుకు రండి మీరు. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ దీని మైండ్ ఓపి బిజీ ఉన్నారండి. ఆయన బిజీ ఉన్నప్పుడు కొన్ని సీన్స్ జరిగింది. బట్ వన్ థింగ్ ఐ రియల్లీ ఎంజాయ్ వర్కింగ్ విత్ రామ్ గారు అండ్ రాజస్థాన్ తోటి ఈ టైం బాగుంది. పొటెన్షియాలిటీ ఉన్న స్టోరీ అండి. ఆ సీన్స్ చేస్తున్నప్పుడే నాకు బాగా నచ్చినాయి. అదే విషయం చెప్తున్నామండి గారికి. అండ్ ఒకటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు, సచ్ లవ్లీ పీపుల్. వాళ్ళు చూస్తుంటే ఎక్కువ స్మైల్ వస్తుంది, పాజిటివిటీ ఉంటుంది వాళ్ళతో మాట్లాడినా కానీ. హాసిని సచ్ స్వీట్ గర్ల్. థ్యాంక్ యూ. హీరోయిన్ సచ్ స్వీట్ గర్ల్ అని సిగ్గుపడి మైకి చెల్లిపోతారు ఆయన, అర్థం కాలేదే. ఓకే, కాకపోతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నారాయణ రాజు గారిని. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడ మా మిత్రులకి, ముఖ్యంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా డైరెక్టర్ రాంభీమన్ గారికి థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్స్ రమేష్ జైన్ గారు, ప్రకాష్ జైన్ గారు, థ్యాంక్ యూ సార్. అలాగే మా హీరో గారు, మా హీరోయిన్ గారు, అందరికీ థ్యాంక్ యూ. చాలా కష్టపడి చేసాము, మీ ఆశీస్సులు ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ రమేష్ తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. శాఖాహారులే కాదండి, అన్ని శాఖలలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి గ్రాండ్. అయితే నేనైతే ఒక పని చేస్తాను, నేను ఇంకా ఎవరున్నారు మనకి, రాజా రవీంద్ర గారికి ఇవ్వాలి ఇప్పుడు నేను మైక్. ఫస్ట్ రాజా రవీంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కాదు, ఆయన మాట్లాడిన తర్వాత మాటలు ఉండమంటారా? ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన అందరికీ నా నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చిన కథ చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న కదండి. మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. షూటింగ్ లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంత ఫ్రెష్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్ లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్ని తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్ లో కూడా. అలాగే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరమో ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ చూశారు. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, అలాగే బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం అండి ఈ సినిమాకి. రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి
ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, బ్రహ్మాజీలు చాలా మంది ఉన్నారు, ప్రవీణ్, ఇవన్నీ అంతా డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆయన ఎవరి పేరు చెప్తే ఆయన కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే రాజధాని గారికి ఇట్లాగే చూస్తాను కాబట్టి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఇచ్చినంది. అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపి సుందర్ గారు, మార్తాండ వెంకటేష్ గారు, విజయ్ గారు, మా సెక్రటరీకి మా షా గారు, అలా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ సినిమా ఈ టీజర్ చూసేదాకా ఇంత పెద్ద సినిమాను కూడా ఎవరికి తెలియదు. రమేష్ గారు, మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా ఓల్డ్ సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ ఇప్పటికే సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్. మన కెరీర్లోనే ఇది పెద్ద సినిమా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్షన్ టీమ్ కి మేము అంతా ఫ్యామిలీలా పనిచేసాం. అండ్ అందరి టీమ్ కి థ్యాంక్ యూ. ఇంత తెలుగు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవిడ యాక్చువల్లీ తెలుగు రాదు, వేరే అపార్థం చేసుకోండి. ఇంత కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో థ్యాంక్ యూ. కాదు, మొత్తం ర్యాకింగ్ నడుస్తుంది అసలు, మామూలుగా క్రేజీ టీమ్ అసలు ఇదైతే. సో కాదు, ఇంకా టైం అయిపోయిందని మన ప్రొడ్యూసర్ గారికి ఇచ్చేయాల్సిందే. రమేష్ తేజావత్ గారిని ఇంకా డైరెక్టర్ అండ్ హీరో మాత్రమే ఉన్నారండి. సో రమేష్ తేజావత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇది మా డెబ్యూ ఫిల్మ్, మా ప్రొడక్షన్ ఉంది. మూవీ అనేది ఒక నా ప్యాషన్. నేను ఒక 30 సంవత్సరాల ముందు ఆ కళకన్నాను, నేను ఎప్పుడైనా మూవీ చేస్తానండి. అయితే ఎప్పుడు సడన్లీ ఏంటంటే రామ్ గారిని కలవడం, ఆయన ఒక స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్, అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురకుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసరు వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ అవనివ్వండి, మ్యూజిక్ విషయం అవనివ్వండి, కాస్టింగ్ని ఎవరెవరిదని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ ఖన్నా గారు ఉన్నారు మన దానిలో, ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్ని చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషన్ మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ప్యాషన్ ఎంత ప్యాషన్ గా పనిచేస్తారనేది ఒకసారికి మనిషి భావాల్ని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలియదు. కానీ ఆయన మొత్తం 100% మూవీలో ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ జీవించేది ఈ మొత్తం మూవీని. నిజంగా చెప్పాలంటే ఆయన పురుషోత్తముడు, ఆ పురుషోత్తముడు క్యారెక్టర్ ఆయనే. యాక్చువల్లీ ఆయన మొత్తం జీవించారు. ఒక చిన్న వర్డ్ నుంచి పట్టుకుని ఆయన భాషా జ్ఞానం, ప్రతి చిన్నదాన్ని ఆయన కష్టం. అంటే ఆయనకి ఇప్పుడు మీరు చెప్పారు, ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. జస్ట్ ఫ్రాక్చర్ అంటే ఏమంటారు, లెగ్మెంట్ ప్రాబ్లం అయింది. అయితే అయినా కూడా ఆయన స్టిక్ పట్టుకుని మన సాజన్లో హీరో మన సంజయ్ దత్ గారు ఆయనలాగా ఆయన అలా నడిచి అది సాజన్ ఎంత హిట్ అయిందో వీళ్ళు కూడా అంతే హిట్ చేస్తారండి. ఈ మూవీలో అందరూ కష్టపడ్డారు. నేను పర్టికులర్లీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఆర్కే గారు అవనివ్వండి, రమేష్ గారు అవనివ్వండి, ప్రణీత్ అవనివ్వండి, వీళ్ళందరూ కుర్రోళ్ళు. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఎంత మనం పొగిడినా అది తప్పు అండి. ఎందుకంటే మీరు చూస్తుంది తెర మీద ఏదైతే చూస్తున్నారో దానికి కారణం, దాని వెనకాల మొత్తం కృషి వాళ్ళది ఉంది. మనది కెమెరా డిపార్ట్మెంట్ లో విద్యా గారు చేసిన పని ఇదే అద్భుతం. ఆయన ప్రతి చిన్న ఫ్రేమ్ ని ఆయన ఎలా చూశారంటే నిజంగా మూవీని చేయడం, మూవీని పూజించడం. ఆయన పూజించే టైంలో ఈ మొత్తం మూవీ చేశారు ఆయన. అది నేను చూశాను. విశ్వ గారు విశ్వ గారితో ఒక డైలాగ్ ఉంది అందులో, అంటే ఐ లవ్ యూ అని. అందులో అదేంటంటే మొత్తం లవ్ యూ అంటే అదే లవ్ యూ అని ఒకటి ఉంది ఆయనది. అది మొత్తం 100 సార్లు అందరూ చెప్పుకుని మొత్తం ఆయన కూడా ఉండడం అనేది ఒక పెద్ద, అంటే ఒక మన ప్రివిలేజ్ చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఎప్పుడు మనకి ఏమంటారు అలసట అనేది తెలియదు. మన హీరో గారు ఫేస్ చూస్తేనే ఆయన
మన రాజారవీంద్ర గారు అంటారు, పొద్దున్న మీరు వచ్చినప్పుడు ఎలా వచ్చేవాళ్ళు అలాగే ఫ్రెష్ రాత్రి వరకు ఉండేవారు అంటే మన హీరో గారు ఫేస్ చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెష్ ఉంటారు. ఆయనలో ఆ ఫ్రెష్నెస్ ఉందండి. అందులో చెప్పడానికి ఉందండి. మన హీరోయిన్ గారు హాసిని గారు, మేము బొంబే, ఆవిడ మేము ఇద్దరు ఒకే ఊళ్ళో మేము. ఆవిడ జ్వరం ఉండి ఆవిడ ఆల్రెడీ సెలైన్ ఎక్కించిన తర్వాత కూడా ఆవిడ ఏ కష్టం అంటే సెట్ మీద ఎవరికి అర్థం అవ్వలేదు. ఈవిడికి జ్వరం ఉంది, సెలైన్ 102 ఫీవర్ ఉందని. అటువంటి టైంలో కూడా మొదటి మూవీ అయినా ఎవరికి తెలియలేదు ఇప్పుడు మొదటి మూవీ యాక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాని తర్వాత మన కొరియోగ్రాఫర్ సుభాష్ గారు, ఆయన నిజంగా ఆయన కష్టం గురించి మనం చెప్పకపోతే అసలు ఇది ఉండదు. ఆయన ఏంటంటే చిన్న విషయాలు ఏమంటే చిన్నవి చాలా క్రియేట్ చేశారు ఆయన నిజంగా ఆయన కూడా సెట్ మీద మొత్తం అంతా చాలా అంటే మీకు ఏం చెప్పాలంటే రాత్రి మొత్తం అంతా పొద్దున్న 6 వరకు షూటింగ్ అయింది. అందులో హీరోయిన్ గారు మిగిలిన మొత్తం కాస్ట్ మొత్తం అంతా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరు మన రవి గారు, మన రాజధీరన్ దాస్ గారు, మిగిలిన మొత్తం కాస్టులు మన బ్రహ్మాజీ గారు అవనివ్వండి, ముఖేష్ ఖన్నా గారు అవనివ్వండి, మన ప్రవీణ్ గారు అవనివ్వండి, మన సత్య గారు, కృష్ణ గారు, ఇలా మొత్తం వీళ్ళందరూ మొత్తం అంటే ఎంత ఏ లెవెల్లో అంటే వాళ్ళు యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ కింద మొత్తం అందరూ పనిచేసేవాళ్ళు. అందరూ కష్టపడ్డారు. అందరూ అంటే వాళ్ళకి అంటే యాక్చువల్లీ ఎంత చెప్తే అంత ఇప్పుడు అంటే నా దగ్గర వర్డ్స్ లేవండి. మన రవి గారికి కొంచెం శాకాహారం అని ఆయన చాలా ఆనందపడ్డారు. మీకు ఒక విషయం చెప్తానండి. ఇది యాక్చువల్లీ మాదొక బిలాంగ్స్ టు జైన్ ఫ్యామిలీ. అయితే మాదొక సిస్టమ్ ఉంది. ఎక్కడైతే మన బతుకు ఉండదో అక్కడ రక్తం అక్కడ ప్రాణహింస అవ్వకూడదు. ఆ లెవెల్లోనే మేము ముందుకు బతుకు వచ్చాము. ఎదురు కూడా అదే ప్రిన్సిపల్స్ తీసుకుని మేము ఎదుర్కోవాలి. ఇండియా అనేది నింపడానికి ఉండాలి, కానీ ఇండియా అనేది ఇంకో జీవి చంపేసి తినకూడదు. అది మేము ఆలోచిస్తున్నాం. మేము ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మేము ఎవరిని టార్గెట్ చేయట్లేదు. అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ ని మేము అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఎవరికైనా కొంచెం ప్రాబ్లం అయి ఉంటుంది. దాని గురించి మేము అందరికీ సారీ చెప్తున్నాం. కాకపోతే దాని మనసులో ఎటువంటి సారీ లేదు. దాని గురించి మేము మాత్రం నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ హండ్రెడ్ కూడా మేము శాకాహారం దానిలో ఉండదండి. దాని తర్వాత మొత్తం ఇందులో ఒక గార్డియన్ మొత్తం రాజా రవీంద్ర గారు మొత్తం ప్రతి చోట మాకు గైడ్ చేశారు. ఎక్కడ అంటే ఎక్కడైనా నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆయన ఫోన్ చేయడం, ఆయన దానికి సమాధానం నాకు చేశారు, ఆయన దానికి దారి చూపించారు, సొల్యూషన్ ఇచ్చారు. అందుకు రాజా రవీంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బ్రహ్మానందం గారికి విశేషంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నిజంగా చెప్పాలంటే పెద్ద ఆర్టిస్టులు ఒకళ్ళిద్దరు మేము చాలా కష్టపడిన తర్వాత కూడా రాకపోతే ఆయన ఒక ఫోన్ చేసేసి పెద్ద ఆర్టిస్టులు 1 నిమిషం ఆయన ఒప్పించారు. నాది మొదటి మూవీ. ఇందులో మొత్తం మా దగ్గర మొత్తం క్యాల్కులేషన్ చేసాను 1663 మంది మన కూడా పనిచేశారు. వీళ్ళందరికీ అందులో కష్టం ఉంది, అందరూ చెమట ఉంది, అందరూ దానిలో ప్రాణాలు పోసారు. ఇప్పుడు ఈ మూవీకి మీ అందరి ఆశీర్వాదాలు అవసరం. నేను మీ అందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. అయితే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహ్లాదుడు మహనీయుడయ్యాడు. ఇక్కడ మాట కాదు నాన్న, ధర్మం ముఖ్యం. ఎవరయ్యా నువ్వు? ఈ రాజ్యంలో ఎప్పుడు చూడలేదు. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అంటే మీ అందరికి వాడు ఒక మామూలు మనిషి, కానీ అక్కడ ఊరు మొత్తానికి దేవుడు. ఎవరా నా కొడుకు? మీ ఊరు వచ్చి మీ మనుషుల మీద చేసాడంటే వాడు రాముడు కాదురా, పరశురాముడు. మీకు దండం పెడతాను, నిజం చెప్పండి సార్. ఎవరు సార్ ఆయన?
అసలు ఎవడరా నువ్వు? అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు, అర్జెంట్ నీ అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. ఆధారమే లేనోడికి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుందయ్యా?